ఏపీలో టీడీపీ జిల్లాల కొత్త సారథులు ఫిక్స్ అయ్యారు. హైకమాండ్ తర్జన భర్జన తర్వాత వీరి నియామకం ఖరారు చేసింది. అధికారికంగా ప్రకటన చేయకముందే వీరి నియామకాలపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్షంలో ఉండగా పోరాటం చేసిన వారిని కాదని లాబింగ్ చేసిన వారికే పదవులు దక్కాయన్న వాదన బలంగా రీసౌండ్ చేస్తుంది. జిల్లాకి సంబంధం లేని వారిని అధ్యక్షుడిగా నియమిస్తే పార్టీని ఎలా నడిపిస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది. తాజా నియామకాల వెనుక జరుగుతున్న చర్చ రాజకీయ విశ్లేషకులు, ఆశావాహుల్లో ఆసక్తికరంగా మారింది. టీడీపీ హైకమాండ్ విడుదల చేసిన జాబితా టీజర్ అనుకోవాలా, అదే తుది జాబితా అనుకోవాలా? ఇదే అయోమయం తెలుగు తమ్ముళ్లలో నెలకొందట. ఇందుకే టీడీపీ జిల్లాల అధ్యక్షుల నియామకం వెనుక ఏం జరుగుతోంది? ఏపీ వ్యాప్తంగా పార్లమెంటరీ టీడీపీ బాస్ల పేర్లతో ఓ జాబితా రిలీజ్ అయింది. ఆ జాబితాను టీజర్ అనుకోవాలా, అదే ఫైనల్ లిస్ట్ అనుకోవాలా అన్న ఆసక్తికర చర్చ తెలుగు తమ్ముళ్లలో జోరందుకుంది. ఇదే సీన్ దాదాపు అన్ని జిల్లాల్లో నెలకొందన్న టాక్ నడుస్తోంది. జిల్లా టీడీపీ అధ్యక్ష పదవిపై గంపడాసలు పెట్టుకుని తీరా తాజా జాబితాలో తమ పేరు గల్లంతవడంతో తీవ్ర నిరాశ చెందుతున్నారు పలువురు ఆశావాహులు. ఆయా జిల్లాల్లో టీడీపీ నాయకులెందరో తమ ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు త్యాగం చేశారు. మరెందరో సుదీర్ఘకాలం పార్టీ కోసం పనిచేసి గుర్తింపు లేకుండా ఉండిపోయారు. పార్టీ పదవుల్లో అయినా న్యాయం జరుగుతుందని ఆశలు పెట్టుకున్నారు. అయితే తాజా నియామకాలపై పసుపు క్యాడర్ నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా సలగల రాజశేఖర్ పేరు ఖరారైంది. సామాజిక లెక్కలే ఇక్కడ ప్రామాణికంగా అధ్యక్షుడిని ఎంపిక చేసినట్లు స్పష్టమవుతోంది. ఈ నియామకంపై పలువురు ఆశావహులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాజశేఖర్ బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ఉన్నారు. ఆయనకే తిరిగి ఇప్పుడు జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టడంపై జిల్లా నేతలు కినుక వహిస్తున్నారు. అదేవిధంగా గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పిల్లి మాణిక్యరావు ఖరారయ్యారు. అక్కడా పరిస్థితి ఇదే మాదిరిగా కనిపిస్తోంది. మాణిక్యరావు 2017లో టీడీపీలో చేరారు. తక్కువ సమయంలోనే పార్టీ అధికార ప్రతినిధిగా కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే లిడ్ క్యాప్ చైర్మన్గా ఆయనకు టీడీపీ అధిష్టానం పదవులు కట్టబెట్టింది. తాజాగా జిల్లా అధ్యక్షుడిగా ఖరారు చేసింది. దీంతో ప్రకాశం జిల్లా కారంచేడుకు చెందిన నేతకు కీలకమైన గుంటూరు అధ్యక్ష బాధ్యతలు ఎలా అప్పగిస్తారన్న అభ్యంతరం వ్యక్తమవుతోంది. అయితే పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ పేరు ఖరారు చేయడంపై ఎక్కడా వ్యతిరేకత కనిపించడం లేదు. 2 సార్లు పెదకూరపాడు ఎమ్మెల్యేగా చేసిన కొమ్మాలపాటి 2024 ఎన్నికల్లో హైకమాండ్ సూచన మేరకు భాష్యం ప్రవీణ్ కోసం సీటు త్యాగం చేశారు. ఇక శ్రీకాకుళం జిల్లాలో అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న వారిలో మార్క్ఫెడ్ డైరెక్టర్, విద్యావంతుడు, కాపు సామాజిక వర్గానికి చెందిన అనెప్పు రామకృష్ణది దూసుకుపోయే మనస్తత్వం, అందరినీ కలుపుకుని పోయే మనస్తత్వం. జిల్లా భౌగోళిక పరిస్థితులు తెలిసిన వ్యక్తి. మరొకరు మొదల వలస రమేష్. కాళింగ సామాజిక వర్గానికి చెందిన రమేష్ ఆమదాల వలస టీడీపీలో పట్టున్న వ్యక్తి. ఆయనకు మితభాషిగా పేరుంది. కూన రవికుమార్కు ప్రధాన అనుచరుడని చెప్తారు. అయితే టీడీపీ హైకమాండ్ రిలీజ్ చేసిన లిస్టులో మొదలవలస రమేష్ పేరు ఉండటంతో కాపు నాయకులు ఓ మినీ మీటింగ్ పెట్టుకున్నారట. జిల్లాలో కాపు సామాజిక వర్గం 38% ఉండగా కాళింగ, వెలమ సామాజిక వర్గం చెరో 19% ఉన్నారు. ఈ నేపథ్యంలో మెజారిటీ ఓటు బ్యాంకుగా ఉన్న కాపు నేతలు ముక్త కంఠంతో అనెపు రామకృష్ణకు అధ్యక్ష పగ్గాలు అప్పగించాలని కోరారు. కానీ తీరా జాబితాలో మాత్రం రమేష్ పేరు కనిపించడంతో కాపు సామాజిక వర్గం కంగుతిందట. నామినేటెడ్ పోస్టుల్లో కూడా కాపులకు అన్యాయమే జరిగిందని, మార్క్ఫెడ్ డైరెక్టర్గా ఉన్న కాపు కుర్రాడిని ఎందుకు పక్కన పెట్టారని ఓ సీనియర్ కాపు నాయకుడు త్రిసభ్య కమిటీని నిలదీశారట. ఉత్తరాంధ్రను ఓ యూనిట్గా తీసుకుని విజయనగరం కాపులకు కేటాయించగా శ్రీకాకుళం ఎవరికి ఇవ్వాలో 2 రోజుల్లో తేలుస్తామని సమాధానమిచ్చారని టాక్. విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు పదవుల రాజకీయమే హాట్ టాపిక్గా మారింది. ఒకే వ్యక్తికి 2 కీలక పదవులా? అధ్యక్ష పదవిలో కొనసాగుతూనే డీసీసీబీ చైర్మన్ పదవి కూడా దక్కించుకున్న కిమిడి నాగార్జున వ్యవహారం ఇప్పుడు పార్టీలో కలకలం రేపుతోంది. విజయనగరం పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడిగా కిమిడి నాగార్జునను ఎంపిక చేయటం సీనియర్లకు మింగుడు పడటం లేదని టాక్. పార్టీలో అవకాశాలివ్వాల్సిన సమయంలో ఒకే వ్యక్తికి అన్ని పదవులా అన్న అసంతృప్తి బహిరంగంగానే బయటపడుతోంది. పదవి దక్కితే అది అనుభవించటానికి కాదు, పార్టీకి సేవ చేయడానికని. కానీ కిమిడి నాగార్జున విషయంలో పదవి ఉంది, బాధ్యత లేదన్న విమర్శ ఆ పార్టీ నేతల్లోనే వినిపిస్తోంది. కనీసం ఫోన్ కాల్కి కూడా అందుబాటులో లేని నాయకుడికి పార్లమెంటరీ అధ్యక్ష పదవి కట్టబెట్టడంపై టీడీపీ క్యాడర్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తోందట. గత ఎన్నికల్లో చీపురుపల్లి టికెట్ దక్కకపోవడంతో నాగార్జున చేసిన ఆందోళన పార్టీకి నష్టం చేసిందని ఆ పార్టీ క్యాడర్ ఇప్పటికీ గుర్తు చేసుకుంటోంది. ఆ సమయంలో నారా లోకేష్ జోక్యం చేసుకుని నీ భవిష్యత్తుకు నాది హామీ అని భరోసా ఇచ్చిన తర్వాతే నాగార్జున వెనుదిరిగారు అన్నది పార్టీలో బలమైన టాక్.
పార్టీకి సేవ చేయడంతో పాటు క్యాడర్కి అందుబాటులో ఉండే నాయకులకే జిల్లా పగ్గాలు అప్పగించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. అటు కర్నూలు జిల్లా టీడీపీ పగ్గాలు వహీద్ హుస్సేన్కు అప్పగించినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ పదవి నాగరాజు యాదవ్తో పాటు ప్రస్తుతం జిల్లా పార్టీ అధ్యక్షునిగా కొనసాగుతున్న తిక్కారెడ్డి, వహీద్ హుస్సేన్ పోటీపడ్డారని టాక్. నాగరాజు యాదవ్కు ఏపీ మంత్రి టీజీ భరత్ మద్దతు మెండుగా ఉన్నట్టు సమాచారం. పైగా పార్టీ అధినేత చంద్రబాబును, నారా లోకేష్ను వ్యక్తిగతంగా కలిసి తనకు అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరారు. మరోవైపు వహీద్ హుస్సేన్ తనకున్న పరిచయాలతో చంద్రబాబు, లోకేష్ని కూడా వ్యక్తిగతంగా కలిసొచ్చారట. ముఖ్యంగా ఈ ఇద్దరు నేతలు తీవ్ర ప్రయత్నాలు చేశారు. 3 కమిటీ వచ్చినప్పుడు కూడా ఈ ఇద్దరు నేతలు జిల్లా నాయకులతో ముఖాముఖి నిర్వహించారు. వీరి అభిప్రాయాన్ని కమిటీ సభ్యులు అధినేతకు అందజేశారు. మరోవైపు తిక్కారెడ్డిని మరోసారి అధ్యక్ష పదవిలో కొనసాగించాలని కొంతమంది నాయకులు కోరారట. అయితే టీడీపీ అధిష్టానం తాజాగా విడుదల చేసినట్టు చెప్తున్న జాబితాలో వహీద్ హుస్సేన్ పేరు రావటం పెద్ద చర్చకు దారితీసింది. హుస్సేన్ పేరు లీక్ అవ్వడంతో కర్నూలు జిల్లా నాయకులు బాహాటంగా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. నంద్యాలలో ఉన్న వ్యక్తికి కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఎలా ఇస్తారు అని ప్రశ్నిస్తున్నారు. అధికారంలో లేనప్పుడు ఇప్పుడు అధికారంలో వచ్చాక హుస్సేన్ ఏ కార్యక్రమంలో పాల్గొన్నారో చూపించాలని పార్టీ నాయకులు నిలదీస్తున్నారట. టీడీపీ అధిష్టానం జిల్లా అధ్యక్షుల పేర్లను అధికారికంగా ప్రకటన చేయకపోయినా వచ్చిన లిస్టు మాత్రం దాదాపు ఖరారైనట్లేనని నాయకులు చెప్తున్నారు. కర్నూలు జిల్లా టీడీపీకి సారథ్యం వహించడం ఆషామాషీ వ్యవహారం కాదని, అందరినీ కలుపుకొని పోవడంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ ప్రభావం కనిపించే ప్రమాదం లేకపోలేదంటున్నారు. పార్లమెంటరీ టీడీపీ చీఫ్ల పేర్లు ఖరారు చేసిన పార్టీ హైకమాండ్ ఇప్పుడు క్యాడర్ నుంచి వస్తున్న స్పందనతో వీటినే అధికారికంగా ప్రకటిస్తుందా, మార్పులు చేస్తుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది.